మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే సంకటహర చతుర్థి. ఏమీ చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ కథ వింటే చాలు, వద్దన్న మీ ఇంట్లోకి డబ్బు వస్తుంది, సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, కష్టాలన్నీ పోతాయి, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, జన్మజన్మల పాపాలు పోయి రాజయోగం పడుతుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారు మాత్రమే ఈరోజు ఈ కథలను వినగలుగుతారు. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా, షర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు, అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు. దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి, చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన 1000 సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు. ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు. అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది. గణపతి ఆది నుండి ఉన్న దేవుడు. బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు. కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. ఈరోజు గణేష పురాణంలోని సంకటహర చతుర్థి మహత్యాన్ని తెలిపే ఈ కథను వింటే చాలు, సకల సంపదలు కలుగుతాయి, ఆటంకాలు పోతాయి.
ఒకసారి వశిష్ఠ మహర్షిని చూసి, సూరసేన మహారాజు మహాత్మా సంకటహర చతుర్థి వ్రత మహత్యం చెప్పమని కోరాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతను పరమ ధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగి ఉండేవాడు. ఎంతో పుణ్యాత్ముడు అయినప్పటికీ అతనికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతను తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఎంత ఘోర తపస్సు చేసినా కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. దీనికి కారణం అతని పూర్వజన్మలో పాపం బలంగా ఉండటమే. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక ప్రజాతివాడు. ఎంత దుర్మార్గుడంటే అతని ముఖం ఎవరైనా చూస్తే వారి సమస్త పుణ్యాలు హరించుకుపోయేవి. అతను ఒక సందర్భంలో 12 మంది అమాయక బ్రాహ్మణులను హత్య చేశాడు. ఆ బ్రహ్మహత్యా దోషమే అతనిని తరువాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టినాక కూడా వేధిస్తుంది. కఠినాత్ముడిగా జన్మించిన ఆ జన్మలో అతడికి తెలియకుండానే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో గణపతిని స్మరించటం, మళ్ళీ అదే జన్మలో సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో మరణించటం వలన కృతవీరుడిగా రాజుగా జన్మించాడు. అనుకోకుండా అతనికి తెలియకుండానే ఆ జన్మలో గణపతిని ఎలా స్మరించాడో తెలుసా? ఒక సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతని కుమారుడి పేరు గణపతి. ఆ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించటం కోసం సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ కాలంలో గణపతి త్వరగా రా అంటూ కొడుకును అనేకసార్లు పిలుస్తారు. ఆ రోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా ఎవరైనా సరే గణపతిని ఒక్కసారి స్మరిస్తే చాలు, అతను ఎంత కఠినాత్ముడైనా సరే విశేష పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా ఈ కఠినాత్ముడు గణపతి నామాన్ని స్మరించగానే అతనికి కూడా అనంతమైన పుణ్యం లభించింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ రోజు మరణించటం వలన అతడు శ్రీ మహాగణపతి లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వలన మరుజన్మలో కృతవీరుడనే రాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వలన అతనికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం మాత్రం కలుగలేదు. అయితే కృతవీరుడు గనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రికి తెలియజేస్తాడు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని చంద్రోదయ సమయంలో పూజిస్తారో వారి సమస్త సంకటాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి చక్కటి సంతానం కలుగుతుంది. సమస్త మనో అభిష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యం పోయిన వారికి రాజ్యం తిరిగి వస్తుంది అని బ్రహ్మ కృతవీరుడి తండ్రికి చెప్తాడు. ఆయన వచ్చి చెప్పగా కృతవీరుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మహాబల పరాక్రమవంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు జన్మించాడు. అంతేకాదు కార్తవీర్యార్జునుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసి సహస్ర బాహువులను పొందాడు. మేరు పర్వతమంతా దేహాన్ని పొందాడు. ఈ భూమండలానికి అత్యంత బల సంపన్నుడిగా ఎదిగాడని వశిష్ఠ మహర్షి సూరసేన మహారాజుకు సంకటహర చతుర్థి మహత్యాన్ని వివరించాడు. సహస్రేక్షు గణపతి ఏ విధంగా ఏర్పడ్డాడు, ఒక రైతును ఆ విఘ్నేశ్వరుడు ఎలా కాపాడాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, దరిద్రాలన్నీ కూడా పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. సాయంకాలం ఒక రైతు మండప చిత్రాల్లో చెరుకుగడ పట్టి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి కుతూహలంగా చూస్తూ ఉండటం గమనించి పావన మిశ్రుడు ఆ చిత్రానికి సంబంధించిన కథ చెప్పటం ఆరంభించాడు. పూర్వం రాజంతటి భూస్వామి ఒకడు ఉండేవాడు. అతడు ఏటేటా వినాయక పూజలు ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ గణేష భక్త శిరోమణి అనిపించుకున్నాడు. అతనికి అనేక పంట పొలాలతో పాటు పెద్ద చెరుకు తోట ఉంది. ఆ చెరుకు తోట పని అంతా చూసుకుంటూ ప్రతి ఏటా పుష్కలంగా చెరుకు పండించి భూస్వామికి మంచి రాబడి
చేకూర్చే పాలేరు మనసులో విఘ్నేశ్వరుని నమ్మిన భక్తుడు. ఈసారి మరింత బాగా పండించు గణేశ అని మనసులో మొక్కుతూ చెరుకు నాటి ఏడాదికేడాది తన యజమానికి మరింత లాభం చూపించేవాడు. పాలేరు, అతని భార్య, 10 ఏళ్ల కొడుకు ముగ్గురు చెమటోడ్చి పనిచేసేవారు. భూస్వామి మాత్రం చాలా తగ్గించి కూలి ఇచ్చేవాడు. అది సరిగ్గా ఇచ్చేవాడు కాదు. పాలేరు అమాయకుడు, అల్ప సంతోషి, ఏమీ అనేవాడు కాదు. కానీ భూస్వామి భార్య ఉత్తమురాలు. మంచి అయినా చెడ్డ అయినా మనసులో గణేశుడికే నివేదించుకునేది. పాలేరుకి కూలి ఇవ్వటంలో భర్త మరీ అన్యాయం చేస్తూ ఉంటే, పాపం వాళ్ళు పడే కష్టానికి మీరిచ్చేది ఏమాత్రం, సరిగ్గా ఇవ్వండి అనేది. దానికి భూస్వామి, బాగానే ఉంది నీ బోడి సలహా, ఇలాగా మిగుల్చుకుంటూ వస్తేనే కదా మనం గణేష ఉత్సవాలు జరిపేది అనేవాడు. అప్పుడు ఆమె కష్టపడే వాళ్ళ నోట మట్టిగొట్టి పూజలు ఉత్సవాలు జరపకపోతేనే గణేష ఈయనకు మంచి బుద్ధి కలిగించు అని అనుకునేది. ఇదిలా ఉండగా ఒక ఏడాది చెరుకు ఏనుగు తొండాల్లాగా మరింత విశేషంగా పండింది. ఏసి చెరుకులు కట్టిన మోపులు బళ్లతో భూస్వామి దివాణం చేరుతున్నాయి. అంతా విఘ్నేశ్వరుడి దయ. ఊరకే పోతాయా పూజలు ఉత్సవాలు, మరి దేనికి చేయిస్తున్నాం అన్నాడు భూస్వామి. అంతేగాని మన పాలేరు శ్రమ ఏమీ లేదంటారా, అంతేనా అని భార్య అన్నది. వెంటనే భూస్వామి, బాగానే ఉంది, నీ వల్ల మాలిన జాలి. అలా పాలేర్లను జీతగాళ్లను వెనకేసుకుని వస్తే మనం కూడా వాళ్ళ వెనకే వెళ్ళవలసి ఉంటుంది. మనుషుల్లో ఏముంది, అంతా ఆ వినాయక దేవుడి మహిమ అన్నాడు భర్త. ఓ విఘ్నేశ్వర, ఈయనకు జ్ఞానోదయం కలిగించవలసింది నీవే అని ఆమె మనసులో ప్రార్థించింది. వినాయక చవితి వచ్చింది. పాలేరు కొడుక్కి విఘ్నేశ్వరుడంటే మహాప్రాణం. వినాయక చవితికి తెల్ల కలువలు, ఎర్ర మందారాలు, పూలు, పత్రి ప్రతి ఇంటికి పూజకు తెచ్చి ఇచ్చేవాడు. వాడి ప్రాయంతో పాటు బుద్ధి కూడా పెరిగింది. వాడు చెరుకు మోపుల్ని భూస్వామి దివాణానికి చేరవేయిస్తూ ఉన్న తండ్రి దగ్గరకు వెళ్ళి, నానా మనం కూడా వినాయకుడికి పెట్టుకుందాం, ఒక్క చెరుకు గడే తీసుకువెళ్తున్నా అన్నాడు. పాలేరు ఒక చెరుకు తీసి కొడుక్కిచ్చాడు. వాడు దాన్ని ఇంటికి తీసుకువెళ్తున్నాడు. అది భూస్వామి కంటబడింది. అంతే, ఇక భూస్వామి ఆ ఉగ్ర నరసింహ అవతారుడై, ఏమిరా నా చెరుకంతా నీ ఇంటికి చేరవేస్తూ ఉన్నావా అంటూ పాలేరుపై విరుచుకుపడి నానా మాటలు అంటూ కొరడాతో కొడుతూ ఉంటే భూస్వామి వెంటనున్న పరివారము గ్రామస్తులు చూస్తూ ఊరుకున్నారే గాని కిక్కురుమనలేదు. భూస్వామి పలుకుబడి అలాంటిది. అతడేం చేసినా చెల్లుతుంది. ఎదురు తిరిగి అడిగేవాడు లేడు. స్వామి కొరడాలతో కొడుతూ ఉంటే పాలేరు తట్టుకోలేక, చవితి కదా వినాయకుడికి పెట్టుకుందామని పట్టుకెళ్ళమని ఇచ్చాను, ఒక్కటంటే ఒక్క చెరుకు అన్నాడు. అప్పుడు భూస్వామి, ఏమిటి మీ జాతి తక్కువ వాళ్లకు పూజలు వినాయకుడునా అన్నాడు. దానికి పాలేరు, కడజాతి అయితే అయ్యింది గాని దేవుడు భక్తి ఉండవా అన్నాడు. భూస్వామి హేళనగా, నీ ముఖానికి భక్తి కూడానా, నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం చెరుకుగడ పట్టుకురా అన్నాడు. అప్పుడు పాలేరు, ఒక్క చెరుకుగడ కోసం అలా రెపరెపలాడిపోతున్నావా అయ్యా, బళ్లతో చెరుకు దింపుకున్నది చాలదా, ఒక్క చెరుగుతో ఏం బావుకుంటావయ్యా అన్నాడు. ఇక భూస్వామికి పట్టరాని కోపం వచ్చి, ఎంత మాట కూసావురా, 1 కాదు 10 కాదు 1000 చెరుకులైనా నాకు పూచికతో సమానం తెలుసా, తెల్లవారేసరికి నువ్వు 1000 చెరుకులు తినాలి, నమిలిన పిప్పి అంతా పోగు కనిపించాలి, లేకుంటే ఒక్కో చెరుకుకి 1000 కొరడా దెబ్బలు తింటావు, తెలిసిందా అంటూ పాలేరును పెడరెక్కలు విడిచి కట్టించి పనివాళ్ల చేత వాణ్ణి బందీలాగా చెరుకు నిల్వ చేసే సాలలో కట్టించి 1000 చెరుకుల మోపు ముందు పడవేయించాడు. భూస్వామి గొప్ప తిక్క మనిషి, ఎంత తోస్తే అంత. పాలేరును ఉంచిన సాల చుట్టూరా భటుల్ని కాపలా పెట్టాడు. ఇదంతా తెలిసిన భూస్వామి భార్య, విఘ్నేశ, పాలేరు ఉత్త అమాయకుడు, చెరుకు తినడానికి పూనుకుంటే పాపం నిష్కారణంగా చస్తాడు, తినకపోతే నా భర్త దెబ్బలు కొడతాడు, వాణ్ణి ఎలాగ కాపాడతావో మరి అని మనసులో అనుకుంది. ఇంకోవైపు పాలేరుకి ఏమీ తోచలేదు. చేసేది లేక విఘ్నేశ్వరుని తలుచుకుంటూ చీకటి పడే వేళకు అలాగే నిద్రలో
పడిపోయాడు. తెల్లవారుతోనే భూస్వామి వెళ్ళి చూస్తే తెల్లగా హిమాలయ పర్వతంలాగా చెరుకు పిప్పి పోగు కనిపించింది. భూస్వామి దెయ్యం పట్టిన వాడిలాగా పెద్ద కేక పెట్టి తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయాడు. ఆ కేక విని వచ్చిన భార్యతో భూస్వామి, అంతా సర్వనాశనం, సాలలో ఒక్క చెరుకు మిగలకుండా అంతా పిప్పి పిప్పి, పాలేరు కాడు భూతం, వాడు మనల్ని తినేస్తాడు పద అంటూ అరుస్తూ ఉంటే ఆమె నవ్వి, వాడు భూతమూ కాదు, ఆ చెరుకును వాడు తిననూ లేదు, నేను కల్లారా చూశాను. అప్పటికింకా తెల్లవారలేదు. ఏనుగు ఘీంకారం విని నేను కిటికీలో నుంచి చూశాను. పెద్ద ఏనుగు చెరుకు మేస్తూ కనిపించి మాయమయ్యింది అన్నది. ఆ మాటలు విన్న భూస్వామి, ఏనుగేమిటి నీ మొహం, ఈ చుట్టుప్రక్కల ఏనుగన్నది ఉన్నట్టు వినలేదు అని అంటూ ఉండగా కొంతమంది వినాయక ఉత్సవశాల నుండి పరుగున వచ్చి రాత్రి నుంచి పందిట్లో పూజలో పెట్టిన వినాయక విగ్రహం కనిపించటం లేదు, అంతటా వెతికాము అని చెప్తూనే శాలలోనికి చూస్తూ అదుగో విగ్రహం అదుగో అంటూ అటుకేసి వెళ్ళారు. శాలలో ఇంత గొడవ జరుగుతున్నా పాలేరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. పక్కనే పత్రి పూలతో నిండిన గణేశ విగ్రహం ఉంది. నేలంతా చెరుకు పానకంతో బురద బురదగా తడిసి ఉంది. ఇక భూస్వామి కాపలా వాళ్లను పిలిచి రాత్రి ఏం జరిగిందని అడిగాడు. వాళ్ళు, మేము చాలా రాత్రి వరకు మెలకువగా ఉన్నాము, పాలేరు నిశ్చింతగా నిద్రపోతూ ఉన్నాడు, మాకు కునుకు వచ్చింది. ఇంతలో ఏనుగు అరుపు వినిపించి కళ్ళు తెరిచాము. పెద్ద ఏనుగు చీకట్లో తెల్లగా కనిపించి చెరుకంతా లాగి మేసేస్తున్నది. ఏనుగలాగా పిప్పంతా కూడా ఉమ్మేస్తూ ఉన్నది. మాకు చెడ్డ భయమేసింది, పారిపోయాము అంటూ వాళ్ళింకా భయంతో వణికిపోతూనే చెప్పారు. ఆ మాటలు విన్న భూస్వామిలో గొప్ప పరివర్తనం కలిగింది. వెంటనే ఈయన వెళ్ళి పాలేరు పాదాలకు మొక్కుతున్నట్లుగా సాగిలపడిపోయాడు. అప్పుడు పాలేరు మేల్కొన్నాడు, లేచి నుంచున్నాడు. భూస్వామి అతని పాదాలు వదలకుండా శిరస్సుతో మొక్కుతూనే ఉన్నాడు. భూస్వామి భార్య విఘ్నేశ్వరి విగ్రహానికి ప్రణమిల్లి, స్వామి, ఇన్నాళ్లకు మమ్మల్ని అనుగ్రహించావు, ధన్యులం అని అంటూ జరిగిందంతా కూడా పాలేరుకు చెప్పింది. మహా అద్భుతాన్ని విన్న జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. దివాణం కిక్కిరిసిపోయింది. నేలపై ఏనుగు పాదాల గుంటల్లో నిలిచి ఉన్న చెరుకు రసాన్ని తీర్థంగా సేవిస్తూ చెరుకు పిప్పిని విఘ్నేశ్వర మహాప్రసాదంగా పట్టుకు వెళ్తూ ఉన్నారు. పాలేరు భార్య పిల్లవాడితో కలిసి వినాయక విగ్రహానికి దండాలు పెడుతూ, చిన్న పత్రి పిసరైనా వేసి నిన్నెప్పుడూ పూజించలేదు, నీ కోసమని పంపిన చెరుకు నీకు పెట్టనైనా లేదు, నా కోసం ఎందుకింత శ్రమపడ్డావయ్యా, ఏనుగు రూపంతోనైనా అందరికీ కనిపించావు, నాకు కనిపించావు కావు, నిద్రపోయిన దద్దమ్మను అంటూ పిల్లవాడిలాగా బావురుమన్నాడు. అప్పుడు విగ్రహం స్థానంలో చెరుకుగడ పట్టుకొని విఘ్నేశ్వరుడు పాలేరు ముందు సాక్షాత్కరించాడు. పాలేరు కొడుకు తీసుకువెళ్ళిన చెరుకుగడే అతని చేతిలో ఉంది. విఘ్నేశ్వరుడు పాలేరును తన తొండంతో దగ్గరకు తీసుకుని అభయహస్తంతో అతని తల నిమురుతూ, నాయన, కులాలు, జాతులు, ఆచారాలు నేను పెట్టినవి కావు, అంతా మనుషులు కల్పించుకున్నవే, నా దగ్గర ఎక్కువ తక్కువలకు చోటు లేదు, అందుకే నీకు కనిపించాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. జనులందరూ చేతులెత్తి జోడిస్తూ పాలేరుతో, నీ మూలంగా మాకు గణేశుని దర్శన భాగ్యం కలిగింది అంటూ పదే పదే మొక్కుతూ బ్రహ్మ రథం పట్టారు. ఇక్షు అంటే చెరుకు, సహస్ర ఇక్షు అంటే 1000 చెరుకుల గణపతి. అలా సహస్రేక్షు గణపతిగా విఘ్నేశ్వరుడు కీర్తింపబడ్డాడు. చెరుకుగడ పట్టుకున్న వినాయక విగ్రహం ప్రతిష్ఠించబడి అక్కడ గొప్ప ఆలయం వెలిసింది అని పావనమిశ్రుడు రైతుకు కథ చెప్పి ముగించాడు. ఒకసారి వినాయకుడు కైలాసంలో పసివాడుగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయటవనంలోనికి ఆడుకోవడానికి వెళ్ళాడు. ఆ బాలగణేశుడు ఆడుకుంటూ ఉంటే చిన్న పిల్లి పిల్ల కనిపించింది. దానిని పట్టుకోవాలని, దానితో ఆడుకోవాలని బాలగణేశునికి ఎంతో మనసయ్యింది. ఆ పిల్లి పిల్లతో ఆడుకోవాలని, పట్టుకోవాలని గణేశుడు ఎంతో కోరిక కలిగింది. ఈ చిన్న పిల్లిని పట్టుకుందామని చూస్తూ ఉంటే దొరకకుండా పారిపోతుంది. గణేశుడు ఎంతో ప్రయత్నించాడు, కానీ పిల్లి మాత్రం దొరకలేదు. చూడడానికి కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటాడు కదా గణపతి.
అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి కాస్త ఆయాసం వచ్చింది. పసివాడు అవ్వటంతో కోపం కూడా వచ్చింది. ఎలా అయినా పిల్లిని పట్టుకోవాలని అనుకున్నాడు బాలగణేశుడు. మొత్తానికి కష్టపడి ఆ పిల్లను పట్టుకుని కోపంతో దాన్ని మొహం మీద గీరాడు. పిల్లి మొహం మీద రక్తపు చారికలు వచ్చేశాయి. మ్యావ్ అంటూ బాధపడుతూ చేతిలో నుంచి జారి వెళ్ళిపోయింది ఆ పిల్ల. బాలగణేశుడు సంతోషంగా వెనక్కు తిరిగి వచ్చాడు. బాలగణేశుడు వచ్చేసరికి పార్వతీదేవి అటువైపుకు తిరిగి కూర్చొని ఉంది. గణేశుడు, అమ్మ ఆకలి వేస్తుంది అంటే అక్కడ పెట్టాను నాన్న, వెళ్ళి తిను ఉండ్రాళ్ళు అంది అమ్మవారు. కానీ గణేశుడి వైపుకు చూడలేదు అమ్మ. ఎటువైపుకు వెళ్తే అటువైపు కనిపించకుండా ముఖం తిప్పుకుంటోంది ఆ తల్లి. గణేశుడికి బాధ వేసింది. అమ్మా, ఏమి చేశాను నేను, ఎందుకిలా తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు. దానికి పార్వతీదేవి, ఏమీ లేదు నాన్న, నువ్వు వెళ్ళు అంది. అలా కాదు, నిజం చెప్పు, ఏమైంది అంటూ బలవంతంగా పార్వతీదేవి ఎదురుగా వెళ్ళి నిలుచున్నాడు చిన్ని గజాననుడు. తల్లి బుగ్గల మీద రక్తపు చారికలు కనిపించాయి బాలగణేశుడికి. వెంటనే ఆవేశం వచ్చింది ఆ పార్వతీ తనయుడికి. ఎవరమ్మా ఇలా చేసింది, నిన్ను గాయపరిచిందెంత దుర్మార్గులు ఎవరు చెప్పు, వెంటనే వెళ్ళి వాళ్ళని కొట్టి వస్తాను అని అన్నాడు. ఇప్పుడు పార్వతీదేవి, వేరే వాళ్ళైతే నువ్వు కొట్టి వస్తావు, చేసింది నువ్వే కదా అన్నది. అదేంటమ్మా, నేను నిన్ను గాయపరచటం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు బాలగణేశుడు. పార్వతీదేవి నవ్వి, పిచ్చి తండ్రి, నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీకు అమ్మను అనుకుంటున్నావా? నేను ప్రపంచంలో చీమ మొదలు ప్రతిదానికి తల్లిని కదా. నువ్వు ఇందాక ఏమి చేసి వచ్చావు, ఒకసారి గుర్తు తెచ్చుకో అని అడిగింది ఆ సర్వమంగళాదేవి. వెంటనే అర్థమయ్యింది బాలగణేశునికి. వెంటనే కన్నీళ్లతో గబగబా పరిగెత్తుతూ వనంలోనికి వెళ్ళిపోయాడు. వనము మొత్తము తిరుగుతూ పిల్ల కోసం వెతికాడు. ఒక చెట్టు పొదల్లో మూలన కూర్చుని బాధగా అరుస్తుంది ఆ చిన్ని పిల్ల. ముఖం మీద గణేశ చేసిన గాయం తాలూకు రక్తపు చారికలు అలాగే ఉన్నాయి. వెంటనే బాలగణేశుడు పిల్లను దగ్గరకు తీసుకుని గాయాలకు ఔషధ మూలికలతో మందు వేసి పూసి దానికి తినడానికి ఆహారం పెట్టి అప్పుడు వదిలిపెట్టి ఇక తిరిగి ఇంటికి వచ్చాడు. గణపతి ఇంటికి వచ్చేసరికి ముఖం మీద గాయాలన్నీ కూడా మానిపోయి చల్లగా నవ్వుతూ ఎదురు వచ్చింది తల్లి పార్వతీదేవి. చూడగానే కరుచుకుపోయాడు బాలగణేశుడు. ఎక్కిళ్ళు పడుతూ, అమ్మ, పొరపాటు చేశాను, మన్నించు అన్నాడు. అప్పుడు ఆ తల్లి లోకమాత ఆచరించాల్సిన విధిని చెప్పింది. నాన్న గణేశ, ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు. నీవు ప్రతి జీవిలో నీ తల్లిని చూడగలిగితే ఎవరినీ బాధించలేవు. ఇది ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించవలసింది. అనవసరంగా ఎవరినీ నొప్పించటం, శారీరకంగా మానసికముగా హింసించటం చేయకూడదు. హింసించి ఎన్ని పూజలు వ్రతాలు చేసినా ఫలితం ఉండదు. అందరితో మంచిగా ఉంటే అనుకోకుండానే తెలియకుండానే మనకు మంచి జరుగుతుందని ఆ తల్లి బాలగణేశునికి చెప్పింది. నలుగురితో మంచిగా ఉండటము, వీలైనంత సాయం చేస్తూ కలిసిపోవటము అనేవి మంచి లక్షణాలుగా ఆ పార్వతి తనయుడికి తల్లి పసి వయస్సులో బోధించింది. అది విన్న బాలగణేశుడికి కంట్లో నీళ్లు తిరిగాయి. తల్లిని దీవించమని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. ఈ కథలో ఉన్న మంచి నీతిని మనసంతా అలవరుచుకొని గణేశుణ్ణి పూజించటంతో పాటు మన జీవన విధానంలో కూడా మార్పును తెచ్చుకుంటే మనలో మంచి సంస్కారాలు ఎక్కువవుతాయి. తద్వారా భగవంతునికి చేరువవుతాము. ఆ గణేశుని కృపకు పాత్రులమవుతాము. అలాగే ఈరోజు వినాయకుడి పెళ్లి కథ వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. వినాయకుడు బ్రహ్మచారి అని, తనకు పెళ్లి జరగలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వినాయకుడికి ఒకరితో కాదు, ఏకంగా 2 మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి వినాయకుడి పెళ్లి ఎలా జరిగిందో తెలిపే కథను ఇప్పుడు మనం విందాం. ఒకసారి వినాయకుడు గంగానది ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో తులసి అక్కడకు వచ్చి వినాయకుడిని చూసి ముగ్ధురాలవుతుంది. వెంటనే తులసి వినాయకుడి వద్దకు వెళ్ళి తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. అయితే అందుకు వినాయకుడు నిరాకరిస్తాడు. చూడు తులసి, వివాహం చేసుకోవడం వల్ల నా తపస్సుకు భంగం కలుగుతుంది కనుక నిన్ను వివాహం చేసుకోవటం కుదరదు అనే ఆమె కోరికను తిరస్కరిస్తాడు. ఆ మాటలు విన్న తులసికి కోపం వచ్చి వినాయకుడితో, ఓ గణేశ, ఆడదానినై ఉండి మనసులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీవు నన్ను తిరస్కరించావు కాబట్టి ఇదే నా శాపం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావు గనుక
నువ్వు ఇద్దరిని పెళ్లాడతావని తులసి శాపం పెడుతుంది. అలా తులసి శాపం ఇవ్వటం గణేశుడికి నచ్చలేదు. వెంటనే వినాయకుడు కోపంతో తులసిని ఇలా ప్రతిశపించాడు. చూడు తులసి, నువ్వే నన్ను వివాహం చేసుకుంటా అన్నావు. నేను బ్రహ్మచారిని గనుక నేను వివాహం చేసుకొని అన్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. ఇది గ్రహించకుండా అహంకారంతో నన్ను నువ్వు శపించి తప్పు చేశావు. అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుని వివాహం చేసుకుంటావని, అతని వల్ల నువ్వు అన్ని కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని వినాయకుడు తులసికి శాపం పెడతాడు. ఈ గొడవ వలనే తులసికి వినాయకుడికి పడదు. అందుకే వినాయకుని పూజలో తులసిని వాడకూడదు. ఇలా శాపాలు ఇచ్చాక అవి తప్పక జరిగి తీరుతాయి. ఒకరోజు వినాయకుడు తన రూపం ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చింది. తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు. తనకు వివాహం జరగకపోవటం వలన ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కలిగించడం ప్రారంభించాడు. తనకు జరగని వివాహం ఎవరికీ జరగకూడదనే కోపంతో వినాయకుడు ఆటంకాలు కలిగించసాగాడు. అందుకు తన వాహనమైన మూషికం సహాయం కూడా తీసుకున్నాడు. అయితే ఇలా వివాహాలేమీ జరగకుండా ఆటంకాలు కలగటంతో దేవతలు ఎంతో చింతించారు. ఇది ఇలాగే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని, సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుంది అని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి వినాయకుడు లోకంలో పెళ్లిళ్ళు జరగనివ్వటం లేదని చెప్పారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ దేవతలారా, విఘ్నేశ్వరుడు ఇలా వివాహాలకు ఆటంకం కలిగించడం చాలా బాధగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా తన మనసులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు. వారిద్దరూ బ్రహ్మదేవుడి మానసపుత్రికలు. అప్పుడు బ్రహ్మ దేవతల కష్టాలు తీర్చేందుకు ఈ ఇద్దరి కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి పంపించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారము గణేశుడు వారిద్దరికీ బోధనలు చేయటం ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గరికి పెళ్లికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడి దృష్టి మార్చేవారు. దాంతో లోకంలో మళ్ళీ వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి. అలా కొంతకాలం గడిచింది. కానీ ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది. లోకంలో అందరూ వివాహం చేసుకుంటూ ఉన్నారని, దానికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకుని కోపంతో వారిని శపించబోగా అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, చూడు విఘ్నేశ్వర, ఈ సిద్ధి బుద్ధికి నువ్వంటే ఎంతో ఇష్టం కనుక వారిద్దరినీ నీవు వివాహం చేసుకో అని అడుగుతాడు. విఘ్నేశ్వరుడు కూడా ఆ వివాహానికి ఒప్పుకుంటాడు. ఆ తరువాత సిద్ధి బుద్ధితో విఘ్నేశ్వరుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత వారికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. వారి పేర్లు శుభం లాభం అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు వినాయకుడి పెళ్లి కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోరింది నెరవేరుతుంది, వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడు. మహా అందంగా అలంకరించిన తమ్ముణ్ణి చూశాడు. అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది. వెంటనే అమ్మైన పార్వతమ్మ దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడనుకున్నది పార్వతమ్మ. అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మ నాకు పెళ్లి చెయ్యండి, ఇంకా నాకు పెళ్లి చేయలేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరే నాయనా, ఓ పిల్లను చూసుకో, ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో, పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటికి వచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు చేయటం ఎలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ చూశాడు వినాయకుడు. ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఓ కోడి కనపడింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడు, నేను వివాహం చేసుకోదలిచాను, అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటూ ఉన్నాను. శుభప్రదంగా మొదటగా పెళ్లి కూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను.
నీవు పద్మశాలీలు ఉండే శాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేర్చేవారి చేత ఓ కొత్త కోకను తీసుకునిరా అని చెప్పాడు. వినాయకుని పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది. ఆ తరువాత వినాయకుని పెళ్లి కాలేదు గాని ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అంతవరకు కోడికి కూతలేదు. అంటే ఇప్పుడు మనం వినే కొకరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది. పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి, ఓ పొట్టేలా, నీవు కంసాలి దగ్గరకు వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్న వారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు. ఈ పొట్టేలు కంసాలి దగ్గరకు వెళ్ళిపోయింది. మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అదెక్కడో జారిపోయింది. వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది. అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది. అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పైచూపు ఉండదు. వినాయకుని పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఓ 3 నెలల చంటి పిల్లవాణ్ణి ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి, ఒరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా పెళ్లికి నీవు ఉండ్రాళ్ళు చెయ్యాలిరా అన్నాడట. సరేనని ఆ పిల్లవాడు తన 2 చేతులను కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్లుగా ఆడించాడు. 3 నెలల ప్రతి బిడ్డ అప్పట్నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది. వినాయకుడు, ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో, మనమిద్దరము ఊరేగింపుకు వెళ్దాం. నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను. పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అని అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితే, బాబోయ్, నువ్వు చాలా బరువు, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి, అంత బాగోలేదు, నేను నిన్ను ఎక్కించుకోను అన్నది. ఆ మాటలు విని, అవురవురా, నీవు నన్ను ఎక్కిరిస్తావా? మందబుద్ధివైపోతావు, ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు, నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది. పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి, నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అని అడిగాడు. దానికి గాడిద, నువ్వు చాలా బరువు, నేను మొయ్యలేను అంది. ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు, నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా బరువులే మొయ్యాలి, అందుకు తప్ప నీవు ఎందుకు పనికిరావు అని శపించాడు. ఎలాగోగలా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. ఆ సమయంలో వినాయకునికి ఒక పందికొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పందికొక్కుతో, కొక్కు నీవు ఓ పని చెయ్యి. తినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు. నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ కూడా పట్టుకురా, నా పెళ్లికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు. పందికొక్కు అప్పుడు తవ్వటం మొదలుపెట్టింది. ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బు దొరకలేదు, వినాయకుడికి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి, నన్ను ఎక్కించుకో, మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు. అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కాడు. వినాయకుడేమో స్థూలకాయుడు, ఎలుకేమో చాలా చిన్నది. ఈయన దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళటం మొదలుపెట్టింది. అయితే 3 దేవతలను పెళ్లికి పిలవాలి కదా. ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఇలా ఉండగా మూఢం వస్తుంది. మూఢం వస్తే అందుకు ముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు. మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి. మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూఢం వస్తుంది. అందుకే వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అంటారు.
ఇప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేలు వెతుక్కుంటూనే ఉన్నది, పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి. కానీ వినాయకుని వివాహం మాత్రం కాలేదు. అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుని పెళ్ళికి అన్ని విఘ్నాలే అన్నట్లు మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ సామెత పుట్టింది. సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా పురాణ కథనం. సంకష్ట చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతమాచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం ఒకానొకప్పుడు ఋషులందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరకు వెళ్ళి శత్రు, దారిద్ర్య కష్టాలతో బాధపడేవారు, రుణబాధలు పడుతున్న వారికి, సంతానం లేని వారికి, ఈతిబాధలు పడేవారికి, దీర్ఘవ్యాధులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవటం, ముందుకు సాక్కపోవటం వంటి ఆటంకాలు అనుభవించే వారికి, భూలోకంలో కలియుగం మొదలైన 5000 సంవత్సరములు గడిచిన తర్వాత ఇలాంటి క్లేశాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా బాధలు పడుతున్న వారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ఋషులు కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు. శుభాలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చతుర్థి అనే వ్రతం అన్ని వ్రతాలలోనికి అత్యంత శ్రేష్టమైనది. పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసం వంటి మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్య లాభం, పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా ఆ వ్రతాన్ని తాను ఉపదేశిస్తున్నట్లుగా చెప్పాడు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు. పార్వతీదేవి కూడా సంకటహర చతుర్థి వ్రతం చేసే శివుణ్ణి భర్తగా పొందింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. అనగనగా ఒక ఊళ్ళో భూపతి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు. బంగారు వ్యాపారం చేసేవాడు. ఎంతో కూడబెట్టాడు. కానీ అతనికి బంగారం అంటే విపరీతమైన మోజు ఉండేది. భూపతికి ఒక చిన్నారి ముద్దుల పాప ఉండేది. ఆయనకు తన కూతురు అంటే చాలా ఇష్టం. ఒక రోజున తన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. భూపతి, నీ భక్తి నాకు నచ్చింది. నీకు ఒక వరం ఇద్దామనిపిస్తున్నది. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విఘ్నేశ్వరుడు. భూపతి సంతోషంతో పులకరించిపోయాడు. ఏం వరం అడిగినా ఇస్తారు కదా స్వామి అని అడిగాడు. ముందస్తుగా వరాన్ని బట్టి ఉంటుంది, కోరుకో ముందు అన్నాడు గణపతి. అయితే నేను పట్టిందల్లా బంగారం కావాలి దేవుడా అని కోరుకున్నాడు భూపతి. సరే, నువ్వు కోరిన వరం ఇచ్చేస్తున్నాను, మరి జాగ్రత్తగా ఉపయోగించుకో అని చెప్పి గణపతి మాయమైపోయాడు. భూపతికి చాలా సంతోషం వేసింది. ప్రయత్నించి చూద్దామని చెప్పి ఒక గాజు బొమ్మను పట్టుకున్నాడు. తక్షణం ఆ గాజు బొమ్మ బంగారు బొమ్మగా మారిపోయింది. మంచాలన్నీ, కుర్చీలన్నీ ముట్టుకున్నాడు. అవి కూడా వెంటనే బంగారం మంచాలు, బంగారుపు కుర్చీల్లాగా మారిపోయాయి. భూపతికి మహదానందమయ్యింది. తన ఇంట్లోని ఒక్కొక్క వస్తువును గుర్తు చేసుకొని వెళ్ళి వాటిని ముట్టుకున్నాడు. అవన్నీ బంగారం అయిపోయాయి. అప్పటికి ఇక మధ్యాహ్నం అయింది. భూపతికి ఆకలయ్యింది. భోజనం చేద్దామని వంటగదిలోనికి వెళ్ళి ప్లేట్లను ముట్టుకున్నాడు. వెంటనే ఆ ప్లేటు కాస్త బంగారం అయిపోయింది. భూపతి సంతోషంగా నవ్వుకుంటూ అన్నం గిన్నెను పట్టుకొని చూశాడు. అది బంగారం అయిపోయింది. సర్లే, ఇప్పటికీ ఈ ఆట చాలు, ఆకలి బాగా వేసేస్తుంది. అన్నం తిందామని అన్నం పెట్టుకుని తినబోయాడు. ముద్ద నోటిని చేరేలోగా బంగారు ముద్ద అయిపోయింది. బంగారాన్ని ఎవరైనా ఎట్లా తింటారు? భూపతి అప్పుడు కొంచెం కంగారు పడ్డాడు. పోనీలే, కనీసం మంచినీళ్ళైనా తాగుదాం అని గ్లాసును చేతిలోనికి తీసుకున్నాడు.
నీళ్లు పెదాలను తాకాయో లేదో బంగారం అయిపోయాయి. భూపతికి ఏం చేయాలో తోచలేదు. ఒకవైపున ఆనందం, మరోవైపు బాధ. ఇందులో ఏదో కిటుకు ఉంటుంది. నిదానంగా ఆలోచించి చూస్తే తెలుస్తుంది అనుకున్నాడు. ఇంతలోనే భూపతి కూతురు బడి నుంచి వచ్చింది. భూపతిని చూడగానే ఆ పాప నాన్న అని అరుచుకుంటూ దగ్గరకు వచ్చింది. భూపతి ఒక్క క్షణం పాటు తన బాధను మర్చిపోయి ఆ పాపను హత్తుకుని ముద్దు పెట్టబోయాడు. అంతే, ఆ పాప కూడా బంగారు బొమ్మ అయిపోయింది. ఎంత పిలిచినా పలకదు, ఉలకదు. భూపతికి పిచ్చెక్కినట్లయింది. పాపా పాపా అని విపరీతంగా ఏడ్చాడు. ఈ దరిద్రపు వరం నాకొద్దు, నా పాప ఉంటే నాకు చాలు. దేవుడా, ఈ వరం వెనక్కు తీసుకో ప్లీజ్, రా ఒక్కసారి, నాకు ఈ బంగారం అవసరం లేదు అని ఏడ్చాడు. ఆ ఏడుపు చూసి విఘ్నేశ్వరుడికి కూడా జాలి వేసింది. వెంటనే మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. గణపతి, భూపతి, ఎందుకు వరాన్ని ఇంత తొందరగా వద్దనుకుంటున్నావు? నువ్వు పట్టిందల్లా బంగారం అవుతున్నది కదా అని అడిగాడు అమాయకంగా. అప్పుడు భూపతి చెంపలు వేసుకొని గణపతి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నాకు బుద్ధొచ్చింది. ఇక ఎప్పుడూ అత్యాశకు పోను. ఈ వరం నాకు వద్దు. నా జీవితం మునుపటి మాదిరి ఉంటే చాలు. ఉన్న దాంట్లో సంతృప్తి పడతాను. ఇంకా ఇతరులకు సాయం చేస్తాను ప్లీజ్. ఇది వరం కాదు, శాపం. ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని వేడుకున్నాడు. దాంతో గణపతి చిరునవ్వుతో తదాస్తు అని మాయమైపోయాడు. భూపతి చెయ్యి తగిలి బంగారం అయిపోయినవన్నీ కూడా వెంటనే మళ్ళీ మామూలుగా అయిపోయాయి. బంగారు బొమ్మగా మారిన బిడ్డ కూడా మామూలుగా అయిపోయి కిలకిలలాడింది. భూపతి సంతోషంతో ఆ పాపను ఎత్తుకుని ముద్దాడి తృప్తిగా కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు, సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.